కృష్ణ, మురారి ఈ పేర్లలో ఒక మ్యాజిక్ ఉంది. ఒక లీల ఉంది. ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిగిపోవడం అనేది కామెడీ కనిపించొచ్చు. కానీ అనుభవిస్తున్న వాడికి అదొక నరకం. 1990లో బాలయ్య బాబు చేస్తే అది క్లాసిక్. 2026లో అదే టైటిల్‌తో శర్వానంద్ వచ్చాడు. మరి ఈసారి అతని సినిమా హిట్టా ఫట్టా? ప్రేమ పెళ్లి కన్‌ఫ్యూజన్. దీని మధ్యలో మన శర్వా గెలిచాడా? లేదా చితికాడా? సినిమా చూసిన తర్వాత ఒక ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది మీతో చెప్తాను. కథ ఏమీ లేదు, సింపులే బస్సు. మన హీరో శర్వానంద్ ఒక వెరీ ఇన్నోసెంట్ గాయ్ అతను. పీస్ లవర్. అలాంటి మనోడి లైఫ్‌లోకి సంయుక్త మీనన్ అండ్ సాక్షి వైద్య ఎంటర్ అవుతారు. ఒకళ్ళు లవ్ అంటారు. ఇంకొకళ్ళు పెళ్లి అంటారు. హీరోకి నో చెప్పడం రాదు. ఎస్ చెప్పే ధైర్యం లేదు. ఈ కన్‌ఫ్యూజన్‌లో ఫ్యామిలీ ఎంటర్ అవుద్ది. గొడవలు స్టార్ట్ అవుతాయి. ఫైనలీ మన మురారి ఎవరిని చూస్ చేసుకుంటాడు? అసలు ఈ ఇద్దరు అమ్మాయిలు హీరోని ఎందుకు టార్గెట్ చేశారు అనేది ఈ మూవీ యొక్క ట్విస్ట్. ఆగండి, టైటిల్ పాతదే కదా అని ఇది ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ అనుకోకండి. టెక్నికలీ మాట్లాడితే సాంజావరకమ్న మూవీ డైరెక్టర్ రామ్ అబ్బరాజు ట్రైడ్ ఏ సిచ్యువేషన్ ఫేర్స్. అంటే క్యారెక్టర్స్ సీరియస్గా ఉంటాయి కానీ ఆ సిచ్యువేషన్ కామెడీగా ఉంటుంది. ద వే దే డిజైనడ్ సర్వానంద్ క్యారెక్టర్ ఆర్క్, ఇట్ రిప్రజెంట్స్ ద డిసిషన్ పారాలిసిస్ ఆఫ్ జంజీ. మనం డిసిషన్ తీసుకోవడానికి భయపడతాం. అది స్క్రీన్ మీద నవ్వులా కనిపించిన ఇట్స్ ఎ సైకలాజికల్ ఫ్లా. స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్ అంతా ఎస్టాబ్లిష్మెంట్ కే సరిపోయింది. కొంచెం స్లో కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో కామెడీ బాగా వర్కౌట్ అని చెప్పాలి. ఎమోషన్ కొంచెం ఆర్టిఫిషియల్ కనిపించింది కానీ రైటర్ ఇంకా కొంచెం డెప్త్ యాడ్ చేసి ఉంటే ఇది కొంచెం ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ప్లస్ పాయింట్లు చూద్దాం. సర్వానంద్ ఈ కామిక్ టైమింగ్ అనేది చాలా బాగుంది. సినిమా మొత్తాన్ని బొదలమే మోసాడని చెప్పాలి. సెకండ్ సంయుక్త మీనన్ అండ్ సాక్షి నాట్ జస్ట్ గ్లామర్ డాల్స్, దే హ్యావ్ స్ట్రాంగ్ రోల్స్ ఆల్సో. మ్యూజిక్ విశాల్ చంద్రశేఖర్ సాంగ్స్ డీసెంట్గా ఉన్నాయి. మైనస్ పాయింట్ల గురించి మాట్లాడితే ఓల్డ్ టెంప్లెట్. స్టోరీ లైన్ చాలా సార్లు చూసేసాం. ప్రెడిక్టబిలిటీ సెకండ్ వన్. క్లైమాక్స్ ముందు ఏం జరుగుతుందో నువ్వు ఊహించవచ్చు. సో సంక్రాంతి రాత్రిలో ఈ సినిమా సిచ్యువేషన్ ఏంటంటారు? మీరు హెవీ డ్రామాస్ వైలెన్స్ చూసి చిరాకు వస్తే జస్ట్ టైం పాస్ కోసం మైండ్ రిలాక్స్ అవడానికి దీనికి వెళ్ళొచ్చు. ఇది ఒక క్యూట్ అండ్ కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ అనమాట. ఈ మూవీకి నా రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఒక్కసారి చూడొచ్చు, వన్ టైం వాచ్. మరి మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ లో పడ్డారనేది కింద కామెంట్ చేసండి. ఇంకా మరిన్ని మూవీస్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.